జగన్మోహన్ రెడ్డి గారు మంచిగానే మూవ్ అవుతున్నాడు అనేసి చెప్పుకోవాలి. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి కార్యకర్తల మీద, నాయకుల మీద ఏ విధంగా కూటమి ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలు, కేసులు కడుతుందో మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు, కత్తితో పొడవడాలు, సంపడాలు ఏ విధంగా నడుస్తున్నాయో మనం చూస్తున్నాం. వాటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేశాడు. తానే స్వయంగా అన్నిటిని కూడా పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అందరినీ కలవాలని చెప్పేసి ప్రయత్నం కూడా చేస్తున్నాడు, కలుస్తున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఫోన్లో పరామర్శలు కూడా చేస్తున్నాడు. ఇది గొప్ప మార్పు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే విధంగా గత 5 సంవత్సరాలు చేసి ఉంటే, 2019 నుంచి 2024 మధ్య కాలంలో కూడా చేసి ఉంటే మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండేది కాదేమో. ఎనీహౌ, జరిగిపోయిన దాని గురించి ఎంత ఆలోచించిన వేస్ట్, జరగాల్సిన దాని గురించి ఆలోచించడం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే అడుగులు కూడా వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పు రావడం వల్ల కార్యకర్తలు కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఉత్తేజం కూడా వచ్చింది. మన వెనక, మన ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు అన్న ధైర్యం ప్రతి కార్యకర్తలోనూ వచ్చేసింది, ప్రతి నాయకుడికి వచ్చేసింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడాడు. మహా అయితే ఏమవుతాయి, 3 నెలలు జైల్లో పెడతారు, దాని మించి ఇంకేం చేసేది ఏం లేదు కదా. ఆల్రెడీ తాను 16 నెలలు జైల్లో ఉన్నానని చెప్పేసి కూడా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే కూటమి నాయకులు, వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయంగా కేసులు పెట్టి దౌర్జన్యాలు చేస్తున్నా కానీ ఎక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ బెదరడం లేదు, అదలడం లేదు. ఇంకా ముందుకు పోతున్నారే తప్ప అసలు ఎక్కడ మాత్రం ఒక అడుగు కూడా వెనక్కి వేయడం లేదు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తల్లో, నాయకుల్లో నింపినటువంటి ధైర్యం. గతంలో పార్టీని, కార్యకర్తలను, నాయకులను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఇది అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ ఇప్పుడు కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి జరిగిన వెంటనే పార్టీ నాయకులను అప్రమత్తం చేస్తున్నాడు. మనం ఇటీవల చూడొచ్చు, రాప్తాడులో జరిగినటువంటి హత్య, కురబ లింగయ్య కుటుంబాన్ని వచ్చే వారం పరామర్శిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. గొప్ప విషయం, ఇది అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం కాబోతున్నాడు. రాష్ట్రంలో జరిగినటువంటి ఎంపీపీ, అదేవిధంగా జెడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలతో ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ విజయానికి సహకరించిన ఎంపీడీసీలు, జెడ్పీడీసీలను జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కలవబోతున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలపబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు కోఆప్షన్ సభ్యులు కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజాప్రతినిధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం కూడా నిర్వహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలుస్తుంది. చూసాం, మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భర్తలు చెప్పిన మాట కూడా వినకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. ఎందుకంటే వాళ్ళు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే, కానీ ప్రలోభాలు, కూటమి ప్రభుత్వం నుంచి ప్రలోభాల వల్ల వాళ్ళంతా కూడా కూటమికి ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళ భర్తలు చెప్పినా కానీ అక్కడికి సరే అని చెప్పారు. ఫైనల్గా ఓటు వేసే సమయానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఆ వీర వనితలు 3 ఉన్నారు. వాళ్ళు ఆ సృజన అనేసి ఒక అమ్మాయి కానీ, అదేవిధంగా ఇంకెవరో 2-3 దాకా ఉన్నారు. గొప్ప మహిళలు వాళ్ళు. మొగుళ్ళు చెప్పినవేం లేదంటే కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఎంత అభిమానం ఉండాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పినా కానీ వినలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉండాలి. అటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయాలి. అసలు ఇటువంటి కష్టకాలంలో అటువంటి కార్యకర్తలు కూడా నిలబడ్డారంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట అసలు నిజంగా వాళ్ళు దండం పెట్టచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు.
ఎందుకంటే మహా పెద్ద పెద్ద తోపులు ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఈ కూటమి దెబ్బకి పారిపోయారు. ఆ పార్టీలు ఈ పార్టీలోకి వెళ్ళిపోయారు. కానీ కార్యకర్తలు చిన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడ్డారు. పెట్టుకోండి రా, ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి, మా వెనక జగన్మోహన్ రెడ్డి గారు, మా ముందు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ధీమాతో వాళ్ళంతా కూడా నిలబడ్డారంటే నిజంగానే గ్రేట్. అటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి. అటువంటి వాళ్ళు కావాలా. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎంత అలజడి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు నిలబడ్డాడు. మీకు నేను ఉండా, నా వెనక జగనన్న ఉన్నాడు, ఎవరు భయపడకండి అని చెప్పేసి ఆయన నిలబడ్డాడు. అసలు మొన్న పరామర్శకు కూడా వెళ్తానంటే ఆ లింగయ్య చనిపోయినప్పుడు పోలీసులు ఆపేసినారు ఆయన్ని. అక్కడ కూడా చెప్పాడు ప్రకాష్ రెడ్డి అన్న. ఒకటే చెప్పాడు ఆయన, నన్ను ఆపారు సరే, నెక్స్ట్ వీక్ వచ్చే వారం జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి, ఏ పోలీస్ అధికారి ఆపుతాడో చూస్తాం, ఎవరైనా ఆపగలరా అని చెప్పేసి సవాల్ విసిరాడు ఆయన. అది ఇలాంటి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు వినిదట్టి ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ప్రకాష్ రెడ్డి గారిని ఆపారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, కలుస్తాడు. వాళ్ళు కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆపుతాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపితే ఆయన ఫైర్ ఎలా ఉంటుంది తెలుసు కదా. కాబట్టి చాలా గొప్ప విషయం. ఎనీహౌ మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా మూవ్ అవుతున్నాడు. కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇస్తున్నాడు. ఒక విధంగా ఇది మంచి పరిణామమే.